I request our President Maharaj to felicitate the chief guest by presenting a memento to her. ఇక వార్తల్లోకి తిరిగి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఎన్టీఆర్ స్టేడియం దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ మా విలేకరి అనిల్ ఉన్నారు. అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, అక్కడ డాక్టర్ సర్వనాశనం గారు మన స్టూడియోకి వచ్చారు. వారితో అసలు ఈ ఉద్యమం ఏంటి, ఎందుకు వీరికి రామకృష్ణ మఠ్ పైన ఇంత కోపం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ సర్వనాశనం గారు, మీ పరిచయం చేస్తారా? నమస్తే మేడం, నా పేరు డాక్టర్ సర్వనాశనం. నాది బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఉంది మేడం. నేను రావణుడికి 100th గ్రాండ్ సన్ అవుతాను మేడం. సో నాది వైఫ్ పేరు బలహీనం, అఫీషియల్ అది. నాకు 8 మంది పిల్లలు మేడం. యాంగర్, ఈగోయిజం, ఫియర్, గ్రీడ్, జెలసీ, లస్ట్, సెల్ఫిష్నెస్, ఇగ్నోరెన్స్. అన్అఫీషియల్ గా ఇంకో వైఫ్ కూడా ఉండేది మేడం, లేజినెస్. అక్కడ కూడా నాకు ఒక కొడుకు ఉన్నాడు, కరప్షన్ మేడం. ఈ వీళ్ళు ఇంకా బాగా నాకు ఆస్తి 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 అంటే ఇంకా ఆస్తి గొడవలో నాకు తలకాయ నొప్పి వచ్చేసింది మేడం. ఇంకా ఆస్తి పంపకాలు అడిగితే నేను ఇంకా కరప్షన్ వాడికి బాధ పట్టుకోలేక గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, గవర్నమెంట్ హాస్పిటల్స్ వాళ్ళకి రాసి ఇచ్చేసాను మేడం. వాళ్ళు అక్కడ బాగా హాయిగా ఉన్నారు మేడం. అయితే ఈ మధ్యనే ఎవరో పెద్ద మనిషి హజారే అంట వచ్చే లోక్పాల్ అని తంగ్ చేస్తున్నాడు అని విన్నాను మేడం. చూడాలి మరి అది ఎంతవరకు ఏమవుతుందో. అది ఖైర్, అది వదిలేసాను మేడం. చెప్పండి, మీరు రామకృష్ణ మఠ్ దగ్గర అసలు ఉద్యమం ఎందుకు పెట్టారు? ఏం లేదు మేడం, మాకు కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. ఈ 15 to 35 ఏజ్ గ్రూప్ పిల్లలని పాడు చేయటమే మా టార్గెట్. ఎందుకు మీరు ఆ టార్గెట్ పెట్టుకున్నారు? ఏం లేదు మేడం, రివెంజ్, ఫ్యాక్షన్, పగ, పాత పగ. మా రావణుని మీరు రాముడు చంపలేదా? సో మరి ఆ రాముడి క్యారెక్టర్ ఉండకుండా చేయాలి మేడం. మీరు దీనిలో ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతున్నారు? ఏం లేదు మేడం, 15 to 35 గ్రూప్ పిల్లల్ని తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ మైండ్లు చాలా ఖాళీగా ఉంటాయి మేడం. వర్కింగ్ కల్చర్ బాగా ఉంటుంది. ఎంఎం, బీకామ్, ఎంకామ్ డిగ్రీలు తప్ప ఏం ఉండదు మేడం. ఫ్రెష్ ఉంటుంది, అంత ఫ్రెష్ టాక్. సో మా పిల్లల్ని పంపించేస్తాను మేడం. నా పెద్ద కొడుకు ఫియర్ పోతాడు మేడం ఫస్ట్. ఇక వాడు ఎగ్జామ్ ముందు, ఇంటర్వ్యూ ముందు పోయి అక్కడ రచ్చ గబ్బు చేసేస్తాడు మేడం. ఇక తర్వాత మళ్ళీ నా రెండో కొడుకు వీక్నెస్, వీళ్ళని పంపించేస్తాను మేడం. ఇంకా వాళ్ళ ఆటలు మేడం. లవ్, ఫాస్ట్ ఫుడ్, పబ్బు, క్లబ్బు, బీరు, సిగరెటు, గుట్కా, లేట్ నైట్ పార్టీలు, మొత్తం ఇట్లా నాశనం చేసేస్తాం మేడం. సమూహం బాగానే అవుతుంది మేడం. కొంచెం ఈ మధ్య ప్రాబ్లమ్స్ వచ్చేసాయి మేడం. ఏంటి మీ ప్రాబ్లమ్స్, ఎందుకు వచ్చేసాయి? ఏం లేదు మేడం, దోమలగూడలో రామకృష్ణ మఠ్ అని ఒకటి పెట్టేశారు. ప్రతి 3 నెలలకి చిన్న కుక్క పిల్లలు, మేక పిల్లలు, గొర్రెలు లాంటి పిల్లలు పోతారు మేడం. 3 నెలలలో ఏమైపోతుందో మేడం, వచ్చేటప్పుడు అంతా షేర్, టైగర్, పులులైపోయి వచ్చేస్తారు మేడం. పెద్ద కొడుకు నువ్వు పంపిన ఫియర్, నాతో అయితే లేదే నాయన. ఫస్ట్ సెమినార్ వరకు వాడు ఆడుకుంటాడు మేడం. అక్కడ అనుపమానంద అని ఎవరో ఉన్నారు, ఆయన ప్రేయర్లో ఏదో మాయ చేసేస్తాడు మేడం. ఇక వాడు సెకండ్ సెమినార్కి పోనంటాడు మేడం. ఆ తర్వాత ఏమవుతుంది? ఏం లేదు మేడం, ఇక పిల్లలు పోతలేరు. అసలు ఇటు దోమలు కూడా రావాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకు డైపర్లు కొనడానికి నాకు పైసలు సరిపోతలేవు మేడం. నా పెద్ద కొడుకు ఫియర్ మేడం, వాడికి భయపడనోడు లేడు. వాడి మట స్టూడెంట్స్ చూస్తే గజ వణుకుతున్నాడు మేడం. వీళ్ళు ఏవో స్లోగన్స్ పెట్టుకున్నారు మేడం. వీళ్ళదో నెట్వర్క్ ఉంది మేడం. ఇండోర్ షూటింగ్ మొత్తం అనుపమానంద చేసేస్తాడు మేడం. ఎక్కడెక్కడికల్లో పిల్లలు వచ్చేస్తారు, ఆయన ఇక్కడ చేసేస్తాడు. అవుట్డోర్ షూటింగ్ మొత్తం బోధమానంద చేసేస్తాడు. ఉన్న ఇంజనీరింగ్, మా మెయిన్ టార్గెట్ ఎంబీఏ ఇంజనీరింగ్ కాలేజీలు మేడం. బోధమానంద మొత్తం ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళిపోతున్నాడు మేడం. వీళ్ళ స్పిరిచువల్ డెవలప్మెంట్ జ్ఞానదానంద మహారాజ్ చూస్తున్నాడు సార్. మా బిజినెస్ సరిగా అయితలేదు మేడం. ఇప్పుడు మాది కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, మేము కూడా సాలరీస్ ఇవ్వాలా. మాకు కూడా కొన్ని సబ్సిడీస్ అడగమని చెప్పాము. ఎందుకంటే మేము ఎంత హార్డ్ వర్క్ చేస్తామో మీరు అన్ని అసెంబ్లీస్, పార్లమెంట్ చూస్తే తెలిసిపోతుంది. అదంతా మా వర్కే కదా మేడం. మాది కూడా కొంచెం మీరు కన్సిడర్ చేయాలని మేము ధర్నా చేస్తున్నాం మేడం.
అయితే ఈ స్టూడెంట్స్ వలన ఇదైంది. సో చెప్పండి మరి మీ మనుగడ కొనసాగుతుంది అంటారు. లేదు మేడం మా ఫ్యూచర్ చాలా డల్గా ఉంది మేడం. ఎందుకంటే పాకిస్తాన్ అమెరికాలో పోయి పెట్టుకుందామంటే ఈ ఇండియన్ యూత్ ఎంత పవర్ఫుల్ అంటే సిలికాన్ వ్యాలీలో కూడా వీళ్ళే మేడం, ఎక్కడ చూడు వీళ్ళే మొత్తం కబ్జా చేసి పడేసినారు. సో ఇప్పుడు నేను వీళ్ళ ప్రెసిడెంట్ మహారాజ్ జ్ఞానదానంద మహారాజ్తో చర్చలు పెట్టుకుందాం అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే మా వాళ్ళు కూడా మెల్లగా కన్వర్ట్ అయిపోతారట మేడం, ఫియర్ ఈగోయిజం అంతా కూడా. సో అది డాక్టర్ సర్వనాశనం గారి వాదన. సో అలాగే ఈరోజు మన స్టూడియోలో స్వామి జ్ఞానదానంద మహారాజ్ కూడా వచ్చారు. సో స్వామి జ్ఞానదానంద మహారాజ్ హ్యాస్ బీన్ ద సీనియర్ మోస్ట్ monk of Ramakrishna Math order. He has been serving Math for the last 30 years. Thy name spirituality స్వామి జ్ఞానదానంద మహారాజ్. సో స్వామీజీ వాళ్ళ వాదన ఎలా వినిపిస్తారో మా ప్రేక్షకులు వేస్తూ ఉండాలి, చూస్తూనే ఉండండి వివేక దర్శిని.